గాడ్సే మహాత్మా గాంధీని చంపారు. మహాత్మా గాంధీని వారే, గాడ్సేని కూడా వారే హైజాక్ చేస్తారు. సుభాష్ చంద్రబోస్ ఎవరు? నీ సిద్ధాంతాన్ని, అసలు నీ సిద్ధాంతం ఆ రోజుల్లో ఈ దేశం కోసం స్వాతంత్రం లేదు. సుభాష్ చంద్రబోస్ని హైజాక్ చేస్తారు, భగత్ సింగ్ని హైజాక్ చేస్తారు, వివేకానందుని హైజాక్ చేస్తారు. అదేవిధంగా అనేక అంశాలను ఇవాళ సాగర్ ఐదమ్మ హైజాక్ చేస్తారు, దుడ్డి కొమ్మరేని హైజాక్ చేస్తారు. సాయం కూడా ఏ పోరాటంలో పాల్గొన్న అబద్ధాలు ప్రతి ఒక్కరిని మీరే స్వాధీనం చేసుకుంటారు, హైజాక్ చేస్తారు. అంటే విరుద్ధం, ఉదాహరణకి విరుద్ధం. గాడ్సే మీవాడే, గాంధీ మీవాడే. పటేల్, నిన్ను నిషేధించిన పటేల్ మీవాడే, లేకపోతే నా పటేల్కి సంబంధించినటువంటి ఇతరులు మీవాడు. ఎవరు తప్పితే ఈ దేశంలో అందరూ మీ వాళ్ళే. ఇది వాళ్ళ సిద్ధాంతం, 100 ఏళ్ల సిద్ధాంతం. అది ఆ సిద్ధాంతం నడుస్తుంది కొంతకాలం, కానీ చరమాంకం వారికి అటువంటి సిద్ధాంతాలు వినబడదు. సృష్టి ఉన్నంతకాలం సిద్ధాంతం ఉండదు. సృష్టి ఉన్నంతకాలం ఉండే సిద్ధాంతం ఏమిటంటే అంటే అది ఒక కమ్యూనిజం మాత్రమే. చివరికి ఉంటుంది ఆ సిద్ధాంతం. దానికి మరణం లేదు, ఆ కమ్యూనిజానికి మరణం లేదు. నీ ఒంట్లో రక్తం ఉన్నంతకాలం ఆ ఎరుపు అలా ఉంటూనే ఉంటుంది. ఈ జనం మనిషి బతుకున్నంత కాలం ఆ మనిషి కోసం కమ్యూనిజం ఉంటుంది. అటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలు వాళ్ళు పూర్తి చేస్తుంది. 100 ఏళ్ల ఆ పార్టీకి మనందరం వారసులుగా, మన పెద్దలు నిర్మించిన మన పార్టీకి మనందరం వాళ్ళ వారసులుగా, వాళ్ళ బిడ్డలుగా ఉన్నందుకు అందరం గుండెల నిండా సంస్కృతితో సంతోషంగా ఆనందంగా వాళ్ళ వారసులుగా ఉన్నందుకు గర్వపడాలి.